ఇక మంథని నియోజకవర్గం విషయానికి వస్తే మంథని నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలకు ముందు మరి ఇక్కడ ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు గారు ఎన్నికల ముందు నానా హంగామా చేసిండు. ఇక్కడ ఉన్న ఇసుక రీచ్ల ద్వారా మీ తాత ముత్తాతల వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి, మేము రాగానే 2 రోజులలో ఇసుక లారీలు ఆపేస్తామన్నారు. ఆ రోజు చూసుకున్నట్టయితే రోడ్డు మీద లారీలు నిలబడి ఉంటే మరి ఇక్కడ నానా హంగామా చేసిండు. ఇవన్నీ అప్పటికి సంబంధించిన ఫోటోలను మనం ఇక్కడ చూడవచ్చు. ఏంటిది దాసికం, ఏంటిది ఈ లారీలు అని అప్పుడు 10ల సంఖ్యలో ఉన్న లారీలను చూస్తేనే ఈయన ఆగ్రహం కట్టలు తెంచుకుని మేము రాగానే మొత్తం ఇసుక క్వారీలనే మూసివేస్తాం, ఇసుక లారీలనే 2 రోజులలోనే బంద్ చేస్తాం అన్నాడు. అధికారంలోకి వచ్చి మరి సంవత్సరంన్నర దాటి 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్న తరుణంలో మరి ఇక్కడ ఏ విధంగా ఉన్నది మంథని నియోజకవర్గంలోని ఇక్కడ అడవి సోమనపల్లి మంథని మండలం అడవి సోమనపల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఇసుక క్వారీకి వెళ్లే దారిలో ఏదైతే మంథని భూపాలపల్లి రహదారిలో ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ప్రత్యక్షంగా గమనించినట్టయితే ఇది కారులో తీసిన మరి వీడియో. ఇక్కడ చూసుకున్నట్టయితే వీడియో మొత్తం కూడా మరి 3 నిమిషాల 2 సెకండ్లు ఉన్నది ఈ వీడియో. ఈ వీడియో కనుక గమనించినట్టయితే కారులో వెళ్తా ఉంటే 3 నిమిషాల పాటు ప్రయాణం చేస్తే ఎన్ని మీటర్ల దూరం మనం ప్రయాణం చేస్తాం. నిమిషానికి 1 కిలోమీటర్ 60 స్పీడ్ తో వెళ్ళినా కూడా, నిమిషానికి 1 కిలోమీటర్ వేసుకున్నా కూడా 3 కిలోమీటర్ల మీద లారీలు నిలిచి ఉన్నాయి అంటే ఎన్ని వందల సంఖ్యలో లారీలు ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వేబిల్లులు ఉండడం లేదు. ఒకటే వేబిల్లు మీద 4-5 లారీలు వెళ్ళిపోతున్న పరిస్థితి. అధికారుల పర్యవేక్షణ కరువైంది. మరి ఇక్కడ మంథని నియోజకవర్గం వద్దకు అధికారులు రావడానికే జంకుతున్న పరిస్థితి. ఒకవైపు చెరువుల్లో పెద్ద ఎత్తున మట్టి తరలించకపోతా ఉన్నారు. సాక్షాత్తు కలెక్టర్ ఆర్డర్ అంటా ఉన్నాడు. కేవలం 2 ఇటుక బట్టీల పేరు మీద 90 ట్రిప్పులు ఇస్తే 900కు పైగా ట్రిప్పులు కొట్టకపోయినా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత మరో 200 ట్రిప్పులకు కట్టి మళ్ళీ 2000 ట్రిప్పులు మరి దాటించకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ఇంత పెద్ద సంఖ్యలో లారీలు ఉన్నాయి. మరి ఆ రోజు చూసుకున్నట్టయితే శ్రీధర్ బాబు ముసలి కన్నీరు గార్చిండు. మరి ఇక్కడ తాత ముత్తాతల వనరులు దోసుకుపోతారన్నాడు. ఇవాళ ఆ రోజు పోయిన ప్రతి లారీ కూడా వే బిల్లు ద్వారా వేయింది. ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి జమ అయింది. ఇవాళ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఒకటే వేబిల్లు మీద 10ల సంఖ్యలో లారీలు వెళ్తా ఉన్నాయి. కనీస పర్యవేక్షణ కరువైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మైనింగ్ అధికారులు గాని, అదే విధంగా ఆర్టీఏ అధికారులు గాని, పోలీస్ అధికారులు గాని కిమ్మనకుంటా ఉంటా ఉన్నారంటే ఎవరి వాటా ఎంత. మరొక వైపు శ్రీధర్ బాబు ఈ వీటిని ఆపకుండా ఉండడానికి గల కారణం ఏంది? మరి ఇక్కడ ఎన్నికల ముందు 2 రోజులలోనే బంద్ చేయిస్తా అన్న మరి ఈయనకు ఎందుకు సాధ్యం కావడం లేదు? పక్కనే ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యే మరి ఆ మానేరు మీద ఒక్కటంటే ఒక్క ఇసుక క్వారీ లేకుండా ఆయన మరి ఇసుక అంతా కూడా పేదలకు ఫ్రీగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పేదవారి అవసరాల కోసం, భవన నిర్మాణదారుల అవసరాల కోసం ఎవరైనా ఫ్రీగా తీసుకెళ్ళండి, కేవలం ట్రాక్టర్ కిరాయి మాత్రమే చెల్లించి అని చెప్పి ఆయన పగడబందీగా అమలు చేస్తా ఉంటే ఈయన ఇటు మానేరు నదిని అటు గోదావరి నదిని కొల్లగొట్టుకొని పోతా అంటే ఎందుకు వేడుక చూస్తా ఉన్నాడు? ఎవరి జేబుల్లోకి వెళ్ళి వెళ్తా ఉన్నాయో మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే భూగర్భ వనరులకు సంబంధించి మైనింగ్ శాఖ, మరి కార్మిక ఉపాధి శాఖతో పాటు మైనింగ్ భూగర్భ వనరుల శాఖ ఈ రోజు మరి మంత్రిగా కొత్తగా వివేక్ దీనికి మరి మంత్రివర్గం నుంచి ఆయనకు ఆ శాఖ కేటాయించబడ్డది. మరి వివేక్ గారైనా ఇప్పటికైనా ఈ లారీల మీద మరి శ్రద్ధ వహిస్తారా? వాళ్ళ అధికారులు ఈ విధంగా విచ్చలవిడిగా ఒకటే మరి వేబిల్లు మీద 10ల సంఖ్యలో లారీలలో ఇసుక దోపిడీ గురైతా ఉన్నది. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పెడతా ఉన్నది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలతో పాటు అనేక మంది అధికారుల హస్తం ఉన్నది. ఈ రకంగా వనరులు దోపిడీకి గురైతా ఉంటే మరి ఇక్కడ కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ గారు దీని మీద దృష్టి సారిస్తారా, లేదంటే ఆయన కూడా అందరిలాగే మరి ఇక్కడ చూసి చూడనట్టు వ్యవహరిస్తారా? ఎందుకంటే మంత్రి నియోజకవర్గంలో వేలు పెట్టడానికి ఏ అధికారి కూడా సాహసించడం లేదు. వారితో పాటు మరి తన శాఖకు సంబంధించిన మరి ఈ అంశాన్ని అయినా వివేక్ దృష్టి సారిస్తారా, లేదంటే మంత్రితో మనకెందుకులే అని చెప్పి చూసి చూడనట్టు వదిలేస్తారా? వాళ్ళ శాఖ అప్రతిష్ట పాలైతా ఉంటే ఆయన కలగ చేసుకుంటారా లేదా అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ శ్రీధర్ బాబుకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఆయన వినే పరిస్థితిలో లేడు కాబట్టి, ఆయన ఇచ్చిన మాటకు ఆయనే కట్టుబడి లేడు కాబట్టి ఇక దాన్ని కాపాడాలంటే కనీసం ప్రభుత్వ ఆదాయాన్ని ఆయన ఏదైతే ఎన్నికల ముందు ముసలి కన్నీరు గార్చిండో 2 రోజులలోనే ఇసుక లారీలు బంద్ చేయిస్తా
ఇస్తా, మరి వనరులని దోపిడీకి గురైతానే అన్నాడు. ఇలా ఈ దోపిడీ చేస్తున్నది ఎవరో సమాధానం చెప్పాల్సిన ఆయన, వీటిని బంద్ చేయాల్సిన ఆయన, మరి ఇక్కడ అక్రమాలు జరుగుతా ఉంటే మరి చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నాడా, లేదంటే మరి ఈ అక్రమాలు తన కనుసన్నల్లోనే జరుగుతా ఉన్నాయా అనేది మరి ఇక్కడ ప్రజలకు అర్థం కాని అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కనీసం కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వివేక్ గారైనా దీని మీద దృష్టి సారించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా మరి ఇక్కడ ఈ బ్రోకర్లు, ఇసుక బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దానికి సంబంధిత అధికారులు, ఆర్టీ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, మరి వీళ్ళందరి మీద రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళ మీద చర్యలు చేపట్టి ఈ ఇసుక దోపిడీని అరికడతారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ రాబోయే రోజులలో ఆయన ఈ ఇసుక దోపిడీ ఏదైతే ఉన్నదో పోనీ ఇసుక అంతా కొల్లగొట్టుకపోతాను, కనీసం ప్రభుత్వానికి ఆదాయం అయినా వస్తుందా అంటే అక్రమార్కుల జేబులు నిండుతా ఉన్నాయి తప్ప ప్రభుత్వానికి పైసా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 1.50 బిల్లు మీద పదుల సంఖ్యలో లారీలు పోతా ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా కనీస తనిఖీలు కూడా జరగడం లేదు. అడపా ఏదో ఒక లారీని తనిఖీ చేసి మమ అనిపిస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ వివేక్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి ఇక్కడ ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. దీని వెనుక ఉన్న పెద్దల భాగవతం కూడా బయట పెట్టాలని చెప్పి మంత్రిని ప్రజలు కోరుతున్న అంశాన్ని మనం ఇక్కడ